హ్యాపీ వరల్డ్ రేడియో డే. మా ఇంట్లో కూడా రేడియో ఉంది ప్రజెంట్. చిన్నప్పుడు మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ ఇచ్చిన రేడియో చిన్నది, అది ఇప్పటికి కూడా భద్రంగా దగ్గర పెట్టేసుకొని పడుకుంటాడు. నేను చిన్నప్పుడు చాలా సాంగ్స్ వినేవాడిని, అందులో ఓల్డ్ సాంగ్స్ అండ్ న్యూస్ కూడా. నాకు అసలు వాటి ప్రియారిటీ అప్పుడు అర్థం కాలేదు, కానీ వరంగల్లో ఉన్నప్పుడు కాకతీయ యూనివర్సిటీ బీపీటీ కాలేజీలో బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆ కాలేజీలో బీపీఎడ్ కాలేజీలో గ్రౌండ్లో మేము ఎప్పుడు వార్మప్ చేస్తున్న టైంలో అక్కడ ఆకాశవాణి అంటూ స్టార్టింగ్తోనే మార్నింగ్ ఐ థింక్ 5 o'clock 4 o'clock స్టార్ట్ చేసిన 5 o'clock స్టార్ట్ అవుద్ది ఇది ఆకాశవాణి ముచ్చట్లు అనేది. ఫస్ట్ ఒక ఓంకారనాదంతో స్టార్ట్ చేసి కొన్ని సాంగ్స్, డివోషనల్ సాంగ్స్ పెట్టి ఫైనల్గా ఒక చిన్న న్యూస్ చెప్పేదాకా మేము ఉంటే, అయిపోయేదాకా ఆ ప్రోగ్రామ్ అయిపోయేదాకా ఏదో ఒక రన్నింగ్ కానీ గేమ్స్ కానీ మా కోచెస్ ఇస్తున్నప్పుడు వాస్తవం చెప్తున్నా అందులో మైమరిపోయి మాకు అసలు ఎంతసేపు ప్రాక్టీస్ చేసినా కూడా తెలియదు, అసలు ఎప్పుడు కూడా అలసిపోలేదు. దట్ ఈస్ గ్రేట్ ఆకాశవాణి. రియల్గా చాలా నాకు రేడియో అంటే ఎక్కువ ఇష్టపడ్డది అక్కడి నుంచి. మా ఇంట్లో ఉన్నప్పటికీ కూడా దాని వాల్యూ నాకు తెలియలేదు. ఏదో టేప్ లాగా అంటే నార్మల్గా ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ లానే మేము అనుకున్నాం, ఒక సెల్స్ వేస్తే పాడుద్దులే, దాని అంత వాల్యూ తెలియదు. కానీ వరంగల్లో ఉన్నప్పుడు దాని వాల్యూ చాలా బాగా తెలిసింది. ఆల్మోస్ట్ ఒక 3 hours ప్రాక్టీస్ చేసినా మాకు 1 hourలోనే అయిపోయింది, ఇంత తొందర అయిపోయింది ఏంటి అనేది. ఎందుకు మీతో డిస్కస్ చేశానంటే, ఇప్పుడు కూడా ప్రజెంట్ ఈ కాలానికి కూడా రేడియో ఇంకా సజీవంగానే ఉంది. ఈ విషయాన్ని ఇది వచ్చి చెప్పడానికి అవకాశం ఇచ్చిన రెస్పెక్టెడ్ హానరబుల్ ప్రిన్సిపల్ సార్ గారికి మరియు ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ని మనకు అందించిన భరత్ సార్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్.